తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుకు మహారాష్ట్రను ఎలా అయినా ఒప్పించాలని కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ని కలిశారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అలాగే ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. అంతేకాదు ఇతర 5 ప్రాజెక్టులకు సంబంధించి పర్యావరణ అనుమతులు కూడా కావాలని పర్యావరణ మంత్రి భూపేంద్ర యాదవ్ను కూడా కలిశారు. అంటే గతంలో అనేక సందర్భాల్లో ఈ తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుకు సంబంధించి కొన్ని సంవత్సరాలుగా చర్చ జరుగుతోంది. దీనివల్ల మహారాష్ట్రకు అన్యాయం జరుగుతుందని, మహారాష్ట్రలో అనేక ప్రాంతాలు ముంపుకు గురవుతాయని, అప్పట్లో కాంగ్రెస్ పార్టీ అంటే ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, అలాగే మహారాష్ట్రలో కాంగ్రెస్ అధికారంలో ఉంది, తెలంగాణలోనూ కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఆ టైంలో కూడా దీనికి అనుమతులు రావడానికి చాలా ఇబ్బంది అయింది. సో హరీష్ రావు అందుకే ఆయన మొత్తం దాని ట్రాజెక్టరీ అంతా ఏం జరిగిందని వివరిస్తూ, అప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విశ్వ ప్రయత్నాలు చేసి 148 మీటర్ల ఎత్తుకు దాన్ని నిర్మాణానికి మహారాష్ట్రను ఒప్పించారు. మీకు గుర్తుంటే వచ్చిన మొదటి ఏడాదిలోనే బహుశా కేసీఆర్ బర్త్డే అనుకుంటా ఇది చేసుకుని వచ్చి సంబరాలు కూడా చేసుకున్నారు. కానీ అది కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు మళ్ళీ తిరిగి 152 లేదా కనీసం 150 మీటర్ల ఎత్తులో బ్యారేజ్ నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆ ముఖ్యమంత్రిని ఒప్పించాలి. అసలు కనీసం మాతో మీటింగ్కి మీరు ఒప్పించండి అని మళ్ళీ తిరిగి రేవంత్ రెడ్డి రిక్వెస్ట్ చేస్తున్నారు. సో ఇందులో మహారాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న అభ్యంతరాలు ఏంటి, తెలంగాణకి ఎంత ముఖ్యం తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు అని చర్చలో మాట్లాడదాం. కాకపోతే ఈ 5 ప్రాజెక్టులు ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి, గౌరవెల్లి, సీతమ్మ సాగరు, డిండి, దీంతో పాటుగా తుమ్మిడిహెట్టితో పాటు వీటికి అత్యవసరంగా కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరారు. ఎందుకంటే పర్యావరణ అనుమతులకు సంబంధించి ఈ మధ్య సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన ఏదైతే తీర్పులు ఉన్నాయో దాని ఆధారంగా కేంద్రం పర్యావరణ అనుమతులు ఇవ్వచ్చు అనేది ఒక ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇది కాదు చర్చ. హరీష్ రావు చేసే ఆరోపణ ఏంటంటే, ఒకవైపు ముఖ్యమంత్రి ప్రాజెక్టుల కోసం మహారాష్ట్రను ఒప్పించండి, లేకపోతే ఈ ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వండి అని అడుగుతూ ఉంటే హరీష్ రావు ఏమంటారు, నిన్న మీరు ప్రాజెక్టులు దాదాపు 7 ప్రాజెక్టులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే తెలంగాణలో గోదావరి జలాల మీద కట్టబోయే ప్రాజెక్టులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మోకాలు అడుగుతున్నారు. రేపు 18న జరగబోయే గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు GRMB సమావేశంలో ఇది ప్రత్యేకమైన ఎజెండాగా పెట్టారు. ఈ ఎజెండా అంశం మీ ముందుకు వచ్చిన వారం 10 రోజులైనా మీరు ఎందుకు స్పందించట్లేదు? మీ మధ్య అంటే రేవంత్ రెడ్డి మధ్య, చంద్రబాబు నాయుడు మధ్య ఉన్న అండర్స్టాండింగ్ ఏంటి? తెలంగాణ ప్రజల నేటి ప్రయోజనాలను మీరు కాలరాస్తారా? ఆయన బంటు అంటారు. అంటే మీరు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఏమడిగితే అది చేస్తారా? అందుకే ఆయన లెటర్లు కూడా చూపించారు. మరి మొత్తం 7 గోదావరి ప్రాజెక్టులకి DPRలు, క్లియరెన్స్లు రద్దు చేయాలని ఏపీ ఒత్తిడి చేస్తున్నట్టు, దాన్ని తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ ముఖ్యమంత్రి పట్టించుకోవట్లేదు. అంటే ఏంటి, తెలంగాణ ప్రజలకు అన్యాయం అయిపోయినా పర్వాలేదా అని. అంతేకాదు తెలంగాణ నీటిని అంటే తెలంగాణ వాటాకు రావాల్సిన నీటిని కృష్ణా బేసిన్కి తరలించి అక్కడి నుంచి బనకచర్ల ప్రాజెక్టుకు తరలించాలని చేసే ఆంధ్రప్రదేశ్ ప్రయత్నాన్ని ఎందుకు అడ్డుకోవట్లేదు అనేది. సో ఇది ప్రాజెక్టులకు సంబంధించి ఈ పంచాయతీ ఇప్పుడు కాదు, కొన్ని దశాబ్దాలుగా నడుస్తోంది. విభజన తర్వాత కూడా 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిశారు, ఎపెక్స్ కమిటీలు దగ్గర భేటీలు అయ్యాయి, కేంద్ర నీటిపారుదల శాఖ మంత్రులను కలుస్తున్నారు, కానీ ఈ పంచాయతీ తెవలట్ల. సో ఇప్పుడు కొత్తగా వస్తోంది ఏంటంటే, రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలు, తెలంగాణ సాగునీరు వీళ్ళ హక్కుల కన్నా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు లేకపోతే చంద్రబాబు ప్రయోజనాల కోసం ఆలోచిస్తున్నారనేది తీవ్రమైన విమర్శ హరీష్ రావు చేస్తున్నారు. సరే, దీన్ని కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుందో చూద్దాం. ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా స్పందించారు. అంటే 9 ఏళ్ల పాటు మీరు లూటీ చేసి ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారేంటి? మొత్తం ప్రాజెక్టుల పేరు చెప్పి మీ కుటుంబం వేల కోట్లు దోచేయలేదా? కమిషన్లతోటే ఆయన ఇంతకుముందు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇచ్చారు, వాళ్ళు నిన్న కూడా మాట్లాడారు. అలాగే మీరేదైతే ముడుపులు తీసుకున్నారని సాక్షాత్తు కవిత ఆరోపిస్తున్నారో ముందు దానికి సమాధానం చెప్పవయ్యా హరీష్ రావు అని అడిగారు నన్ను ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఎందుకంటే కవిత ఏమంటున్నారు, కేసీఆర్కి సంబంధం లేదు, ఆయన ఓన్లీ ప్రాజెక్టులు డిజైన్లు లేకపోతే వీటిలోనే పార్టిసిపేట్ చేశారు, బట్ ఈ కమిషన్ల వ్యవహారం అంతా హరీష్ రావుది, సంతోష్ రావుదని కదా కవిత ఆరోపిస్తున్నది. సో మరి దానికి సమాధానం చెప్పాలి అనేది ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్. అలాగే తెలంగాణ ప్రాజెక్టులు ఏపీ వ్యతిరేకించడం ఇప్పుడు కాదు కదా, అది మొదట్లోనే ఉంది. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఉంది, మేము అధికారంలో ఉన్నప్పుడు కూడా వ్యతిరేకిస్తున్నారు. అంత మాత్రాన మేము తెలంగాణ ప్రయోజనాలు తాకట్టు పెడతామా ఏపీ కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. అదే అంటే ఇది మాటలేనా లేకపోతే చేతల్లో తెలంగాణ ప్రభుత్వం ఏం చేయబోతోంది అనేది ఒకటి చర్చ సందర్భంగా మాట్లాడదాం. ఇక ఇంకో
అంశం ఏంటంటే తెలంగాణలో ఈ మధ్య ఒక వారం 10 రోజులుగా ఒక విచిత్రమైన వ్యవహారం. అదేంటంటే హరీష్ రావు తెలంగాణలో కరువు కాటకాలు ఉండాలి, వర్షాలు రాకూడదు, వర్షాలు పడితే పంటలు పండితే లేకపోతే ప్రాజెక్టులు నిండితే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని, వర్షాలు పడకూడదు కరువే ఉండాలని క్షుద్ర పూజలు చేయిస్తున్నారు అని విమర్శలు చేస్తున్నారు. ఆరోపణలు, విమర్శ కూడా కాదు, తీవ్రమైన ఆరోపణలు. ఇది కాంగ్రెస్ పార్టీలో ప్రభుత్వ విప్పుగా ఉన్న అద్దంకి దయాకర్ ఎమ్మెల్సీ, అలాగే మీడియా కమ్యూనికేషన్స్ చూస్తున్న సామా రామ్మోహన్ రెడ్డి, సాక్షాత్తు పిసిసి చీఫ్ మహేష్ గౌడ్. ఎక్కడ తిరుచి టెంపుల్, లేకపోతే శివమొగ్గ కర్ణాటక, ఇంకా అనేక ఆలయాల్లో ఎక్కడైతే ఈ రకమైన ప్రత్యేకమైన పూజలు జరుగుతాయో, అఘోరాలు క్షుద్ర పూజలు జరుగుతాయి, అక్కడికి హరీష్ రావు వెళ్ళారని, కొన్ని చోట్ల ఆయన నేను పోలీస్ అధికారిని అని చెప్పుకున్నారని, ఇలా మొత్తం అన్నీ చెప్పుకొస్తున్నారు. పోనీ ఎవరో ముక్కుమొహం తెలియని వాడు ఎవడో ఈ కామెంట్ చేశాడంటే పెద్ద పట్టించుకోమని చర్చ కూడా పెట్టక్కర్లా. కానీ దీని మీద హరీష్ రావు పట్టించుకున్నారు, వీళ్ళ ముగ్గురికి విడివిడిగా లీగల్ నోటీసులు కూడా పంపించారు. అసలు ఈ క్షుద్ర పూజల గోలేంటి? అసలు ఎవరన్నా అట్లా పూజలు చేస్తారా? అసలు సరే ఆ పూజలు ఏంటి, అవి ఉన్నాయా నిజంగా, అది పక్కన పెట్టండి, అది చర్చ కాదు. అసలు హరీష్ రావు అంత సంకుచితంగా, అంత దిగజారుడు స్వభావంగా పూజలు చేసే వ్యక్తిత్వం ఉన్న రాజకీయ నాయకుడా? మరి కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఈ ఆరోపణలు చేస్తోంది? మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి అనేది కూడా ఇంపార్టెంట్. సో ఒకవైపు తెలంగాణ ముఖ్యమంత్రి నీటి ప్రాజెక్టుల కోసం ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు, ప్రయత్నాలు, మరోవైపు హరీష్ రావు, బీఆర్ఎస్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద అపనిందలు, ఆరోపణలు. మాట్లాడదాం ప్రాజెక్టుల గురించి. మనతో పాటు అద్దంకి దయాకర్ గారు, తెలంగాణ ప్రభుత్వ విప్పు, ఎమ్మెల్సీ. నమస్కారం దయాకర్ గారు. మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ మిషన్ వైస్ చైర్మన్, తెలుగుదేశం పార్టీ నాయకులు. అంది సత్యం గారు, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్. నమస్కారం అండి సత్యం గారు, శ్రీనివాసరెడ్డి గారు. శ్రీనివాసరెడ్డి గారు, ఒక 10 నిమిషాలు మీ దగ్గరికి వస్తా. చిన్న పంచాయతీ ఉంది తెలంగాణది, అది చూసుకుని వస్తా. దయాకర్ గారు, ఈ ఫస్ట్ టైం అనుకుంటా అంటే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత, సరే ఏదో హోమాలు, యాగాలు, యజ్ఞాలు ఇవన్నీ, లేకపోతే మీరు మాకు హిందుత్వం నేర్పాలా, భక్తి నేర్పాలా అని బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ ఏదో పంచాయతీ నడిచింది. కానీ ఈ క్షుద్ర పూజల పంచాయతీ ఏంటి? మన హరీష్ రావు ఏదేదో రాష్ట్రాలకు వెళ్ళి రాష్ట్రం కరువు కాటకాలతో ఇదైపోవాలని పూజలు చేశారా? ముందు మీరే అనుకుంటా ఫస్ట్ యూ రేజ్డ్ ద ఫ్లాగ్, తర్వాత మిగతా మాట్లాడారు, తర్వాత పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ మాట్లాడారు. అసలు ఏంటి వ్యవహారం చెప్పండి. గుడ్ మార్నింగ్ రిషి గారు. గుడ్ మార్నింగ్. ఋషులు ఇద్దరు పెద్దలకు కూడా, ఋషులు ఏం చేస్తారు? యజ్ఞాలు, పూజలు, లేకపోతే యాగాలు చేసి దేశం సుభిక్షంగా ఉండాలి, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని చెప్పి ఋషులు చేస్తారు. నీ పేరు ఋషి కాబట్టి చెప్తున్నా. అయితే మనకున్న సమాచారం ఏంటంటే, మనోడు మిస్టర్ హరీష్ రావు గారు డేట్లు మన వాళ్ళు చెప్పింది కానీ, శివమొగ్గ అంటే కర్ణాటక. అవును, కర్ణాటక. ఇంకొకటి ఏంటిది? తిరుచి జయ అఘోర కాళీ టెంపుల్ తిరుచి. ఇవి 2 ఆధ్యాత్మిక కేంద్రాలు, శివమొగ్గ అయినా అదైనా. దేవాలయాలకు పోతే క్షుద్ర పూజలు చేసిందని అంటారు ఏంది అని చెప్పి మనోడు లీగల్ నోటీసులు పంపించిండు. తిరుపతికి పోయిండు మనోడు, ఎవరన్నా ఆబ్జెక్షన్ చెప్పిండ్రా? శివమొగ్గకు పోయిండు, ఆబ్జెక్షన్ చెప్పిండ్రా? శివమొగ్గ కూడా మనోడు లాస్ట్ ఇయర్, చెప్తా డేట్ కూడా, అక్కడ డే కాదమ్మా, అది ఇంపార్టెంట్. ఫిబ్రవరి 2, 2025లో శివమొగ్గ మార్చి నుంచి జూలై మధ్యలో ఇవన్నీ అక్కడికి పోయి అక్కడ ఒక పోలీస్ ఆఫీసర్ పేరు చెప్పి సెక్యూరిటీ ఆఫీస్ లో కూర్చున్నాడు. హరీష్ రావు అంటే ఎవరు? మాజీ మంత్రి, వెల్ నోన్ పర్సన్ కదా. పోలీస్ ఆఫీసర్ నేమ్ ఎవరో పోలీస్ ఆఫీసర్ తీసుకుపోయి అక్కడ వేరే పేరు మీద కూర్చోవాల్సిన అవసరం ఏంది? శివమొగ్గ పోతే ఏమన్నా దేవుడు మన పేరు మార్చుకోమని చెప్తాడా? లేకపోతే ఇప్పుడు మీకు తెలియంది కాదు కదా, ఏ దేవాలయాల కన్నా భక్తులు పూజల కోసం వస్తారు. అక్కడే క్షుద్ర పూజలు చేసేటోళ్ళు కూడా ఉంటారు. ఆయన సోర్స్ ఏంది? భక్తుల నమ్మకం ఒక ఎత్తు అయితే, ఇవి ఈ క్షుద్ర పూజలో, తాంత్రిక పూజలో ఇవన్నీ వాస్తవాలు కావు. కానీ ఆశ కొంతమందికి. ఏమని ఆశ ఉండాలి? ఇగో ఈ రాష్ట్రంలో వానలు పడాలి, ప్రజలు, తెలంగాణ ప్రజలు మంచిగా ఉండాలి, భారతదేశ ప్రజలు మంచిగా ఉండాలని మనం టెంపుల్కి పోయి మొక్కుకున్న
తెలంగాణ మంచిగా ఉండాలి, ఆంధ్రప్రదేశ్ మంచిగా ఉండాలి, తెలుగు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలని కోరుకుంటాం. ఇప్పుడు ఇక్కడ ఒక అంశం మనం చర్చ పెడదాం. ఒకవేళ పూజకే పోతే ప్రోటోకాల్ కూడా ఉంటుంది మనకు. టెంపుల్స్ కు పోతే ఎమ్మెల్యే అయినా, ఎమ్మెల్సీ అయినా, లేకపోతే ఎంపీ అయినా, ఇంకా తిరుపతి లాంటి మహాపుణ్యక్షేత్రం మాకు వారానికి ఒక 4 మేము కూడా భక్తులకు, మా నియోజకవర్గ ప్రజలకు వచ్చి మాకు అవకాశం ఇచ్చింది. ఈ 2 ప్రాంతాలకు సీక్రెట్ గా మనోడు ఎందుకు పోయిండు? సీక్రెట్ ఎందుకు? ఓపెన్ గా పోవచ్చు కదా. రెండోది, పేరు మార్చి. ఇప్పుడు నాకున్న సమాచారం ఏంటి, అక్కడ వెళ్ళి కూడా ఇలాంటి తాంత్రిక, మాంత్రిక, బేతాళ, లేదంటే ఇంకా మన పాతాల భైరవుల కాక ఎస్వి రంగారావు గారి పాత్ర ఉన్నట్టు, జగదేక వీడతిలోక సుందర్ల, అమరీష్ పూర్ లెక్క ఇలాంటి చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని నేనన్నా ఫస్ట్. తర్వాత మా రామ్మోహన్ అన్నాడు, తర్వాత మా పిసిసి గారు అన్నారు. సమాచారం లేకుండా పిసిసి కూడా అన్నాడు కదా. దీనికి సమాధానం చెప్పాలి. కానీ నాకు ఒక ప్రశ్న ఇక్కడ, దయాకర్ గారు, నాకు ఒక ప్రశ్న. ఇప్పుడు ఎవరైతే టెంపుల్కి వెళ్ళి సరే లేకపోతే ఏ పూజలు చేయించుకున్నా, ఆ పూజలు చేయమని అడిగిన వాళ్ళకి, చేసిన వాళ్ళకి తెలుస్తుంది. అక్కడ ఏదో సంకల్పాలు చెప్తారు, దేనికో చెప్తారు. అది మీకు ఎలా సమాచారం వచ్చింది? పలానా దానికోసమే ఆయన పూజలు, క్షుద్ర పూజలు టెంపుల్లో గోత్రనామాలు చెప్పి, కుటుంబ వివరాలు చెప్పి, మనం పంతులు గారికి అన్ని వివరాలు చెప్తాం. ఈ పూజల్లో అవి ఉండవు, ఇవి వేరే. తేడా క్షుద్ర పూజలకు, తాంత్రిక పూజలకు, దేవాలయ పూజలకు ముడిపెట్టి చూడడం అనేది కొంతమంది పనికిరాని సన్నాసిగాలు చేస్తా ఉన్నారు. చూస్తున్నా నేను సోషల్ మీడియాలో. కొంతమంది మీడియా సంస్థలు కూడా, వాటి పేరు కూడా చూసిన నేను. అసలు ఫస్ట్ వాళ్ళు క్వశ్చన్ చేయాల్సింది, ఈ పూజలు ఎందుకు చేయాల్సి వచ్చిందిరా నాయన అని అడగాలి. ఈల్డింగ్ కొరకో, అప్పీజ్మెంట్ కొరకో, వీళ్ళు ఇక కాంగ్రెస్ పార్టీ నాయకులు క్షుద్ర పూజలు చేసిందంటే చేసినోడికి సిగ్గు ఉండాలి కదా. చేసినోడు చెప్పాలి కదా సమాధానము. చెయ్యలేదు నేను, ఇగో ఈ అమ్మవారిని, ఇది అఘోరకాళి అమ్మవారిని నేను ఇది కోరుకున్నా, నా వ్యక్తిగత అంశాలు చెప్పం. గోప్యంగా ఉంచిన అంశాన్ని కదా మేము బయట పెడితే నీకు ఉలిక్కి పడేది, భయపడేది. లీగల్ నోటీస్ ఎప్పుడు ఇస్తారు? ఒక వ్యక్తి ఆరోపణకు ప్రత్యారోపణ చేయడం వల్ల వచ్చే ఫలితంతోని లీగల్ నోటీస్ వైబుల్ అవుతుంది. మేము చేసిన ఆరోపణ వాస్తవమా, ఆధారాలు లేకుండా మేము చేసినామా అనే అంశాన్ని హరీష్ రావు మాట్లాడాలి. ఆధారాలు అంటే ఏం చూపిస్తారు మీరు? ఆధారాలు నిజంగానే ఒకవేళ అడిగారు ఆయన, ఏం చూపిస్తారు ఆధారాలు? నేనేమంటున్నా, ఇప్పుడు మీరు తిరుపతికి పోయింది కదా మొన్న కుటుంబ సమేతంగా. ఎవరన్నా తిరుపతికి ఎందుకు పోయినరు హరీష్ రావు గారు అని అన్నారా? అడగలేదు. అడగరు ఎవరు. ఇక్కడ సీక్రెసీ మెయింటైన్ చేసిన ఉద్దేశమే అది అనేది మనకున్న సమాచారం. కాబట్టి నేను పోలేదు, నేను చేయలేదు, కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నా నా మీద బట్టగాల్సి మీద వేస్తుందా అని ఒక స్టేట్మెంట్ అయినా ఉంటది. నువ్వు మౌనంగా ఉండి లీగల్ నోటీసులు పంపినవంటేనే భుజాలు తడుపుకుంటున్నట్టు. మౌనం అర్ధాంగీకారం. లీగల్ గా నోటీస్ ఇస్తే మేము లీగల్ గా మా ప్రభుత్వాన్ని కూల్చడానికి కుట్రలు చేసినామని చెప్పేసి నేను రాజద్రోహం కోసి పెట్టలేనా? ఏం వాళ్ళకే తెలివి ఉందా? ఏంది కథ అంతా? నాటకాలన్నీ హరీష్ రావు పెట్టుకో అంటే ఇప్పుడు ఇందులో ఆయన ఏమేమి అంటే ఎజెండాగా చేసి ఉండొచ్చు? ఒకటి కరువులో వర్షాలు రాకూడదు ఒకటి, అలాగే ప్రభుత్వం వ్యతిరేకం కూడా చేసి ఉన్నారనా? ప్రభుత్వ వ్యతిరేకంగా చెయ్యడానికి కాకుండా నేను ఇగో దీనికి పోయినా అని చెప్పడానికి నీకేమట? ఏమి నువ్వు రాజకీయాల్లో ప్రజా జీవితంలో ఉన్నావా, లేకపోతే ఇల్యూషన్ లో బతుకుతున్నావా? మీరు చేసిన విమర్శలు ముఖ్యమంత్రి మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన తీర్లు ఉన్నాయి కదా, వాటి మీద మేము లీగల్ నోటీసులు ఇవ్వలేకపోయినా చేతగాక దద్దమ్మలకి ఎందుకు ఇట్లా మారుతున్నారు మీరు? రాజకీయంగా మేమిచ్చిన సవాల్ను స్వీకరించలేని దుస్థితిలో, ఒక అయోమయ స్థితిలో ఎవడో పనికిరానోడు ఇచ్చిన ఒక సలహాతోని హరీష్ రావు తన క్రెడిబిలిటీని తగ్గించుకుంటున్నాడు. మాకు లీగల్ నోటీస్ పంపిస్తే బ్రదర్, ఉత్తగా మురళీ ముదిరాజ్ అనేటోడు గజ్వేల్లో పిల్లగాడు చనిపోతే పరామర్శకు పోతే మా మీద 7 కేసులు, క్రిమినల్ కేసులు పెట్టి మమ్మల్ని జైల్లో పెట్టినా కూడా మేము ఫీల్ కాదు. తెలంగాణ కోసము ఎట్లా కొట్లాడిన వాళ్ళ ఇంట్లో పడిన రోజు కూడా మేము కొట్లాడిన రోజులు ఉన్నాయి, వాళ్ళకి తెలుసు. ఇదో ఏదో ఉడత ఊపులకు భయపడతారు అన్నట్టుగా లీగల్ నోటీసులు ఇచ్చేదో క్షుద్ర పూజలు అనేవి వాస్తవాలు కావు. కానీ ఎందుకు చేసిండ్రు? వర్షాలు పడకుండా ఆగినాయా? ప్రభుత్వ వ్యతిరేకత పెరుగుతుందా? అంటే ట్రోల్స్ చేసినట్టు, ప్రాపగండా చేసినట్టు, ఇట్లా దైవభక్తిని కూడా అవమానిస్తున్నది హరీష్ రావా? ఇంకెవరు? లేదు, నేను చెయ్యలేదు, చెయ్యడానికి అవకాశం లేదు. ఇప్పుడు ఒకటి ఉంటది రిషి గారు, హరీష్ రావు గారి కోణం నుంచి వద్దాం. నేను చెయ్యక ముందే నా మీద వీళ్ళు ఎట్లా అంటుంటానంటే, కనీసం నేను చెయ్యలేదని అడ్రస్ చేసినావు నువ్వు ఎక్కడన్నా?
ఒకటి ప్రెస్ మీట్ చూపి ఆయన నిన్న మళ్ళా వాటర్ మీద పెద్ద దేని మీద మాట్లాడలేదు, వాటర్ మీద మాట్లాడాడు, మీకు లీగల్ నోటీసులు పంపించాడు. మీన్స్ నేను లీగల్ నోటీస్ పంపిస్తాను. నా ప్రభుత్వాన్ని కూల్చడానికి కుట్రలు చేసినవా లేదా అనేది నువ్వు కూడా చెప్పాలని నేను పంపిస్తాను రేపు. కానీ మేము మీలాగా భయపడి లేకపోతే ఆందోళన చెందో డిఫెన్స్ తో లేము. ఒక అద్దంకి దాకా ఒక మాట మాట్లాడుతుంటే వేగ్గా మాట్లాడతాడా? వీళ్ళకు సర్వీస్ చేసినప్పుడు కూడా తెలుసు కదా ఎట్లా కేసీఆర్ ను మూవ్మెంట్ లో ఎట్లా ప్రొటెక్ట్ చేసిన మనం పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడితే ప్రొటెక్ట్ చేసిన వాళ్ళు మేము. ఏమో అల్లటప్ప ముచ్చట్టు మాట్లాడు ఎవడోడు పనికిరాడు గుండుగాడు మాట్లాడుతున్నాడు. అదే నాకు ఆశ్చర్యం వేసింది మీరు రేస్ చేసినప్పుడు, అందుకే నాకు ఆశ్చర్యం వేసింది టేకప్ చేయడానికి కూడా. ఫస్ట్ తెలియదు కదా రేపు ఏమైతుంది, డిఫమేషన్ వేస్తాడు. నా ప్రభుత్వాన్ని కూల్చడానికి కుట్ర చేసిన నువ్వు ద్రోహివా, నీ కుట్రను ఛేదించడానికి చేసిన బ్లాస్ట్ చేసిన నేను ద్రోహిన? ఎక్కడ నడుస్తుంది? తప్పు చేయడం మీ వంతే, తప్పు చేసిన దాన్ని ప్రశ్నిస్తే నాకు లీగల్ నోటీసులు పంపిస్తారు. నేను లీగల్ నోటీస్ ను గవర్నమెంట్ రాజ్యాంగము చట్టాలను గౌరవించే వ్యక్తులం కాబట్టి మేము వాటిని అంగీకరిస్తాం, సమాధానం చెప్తాం, మేము తీసుకుంటాం సమాధానం చెప్తాం, పోతే ఎట్లా చెప్తే అట్లా తీసుకుంటాం. బట్ వేర్ యు ఆర్ హరీష్ మన ఏబిఎన్ ద్వారా అడుగుతున్నా, నీ ఉద్దేశం ఏంటి దీంట్లో? ఎవరి ట్రాప్ లో పడి నువ్వు లీగల్ నోటీస్ పంపించినావు? డిఫెన్స్ ఎందుకు పడుతున్నావు? ఏదో ప్రాబ్లమ్ షూటర్ ఏదో సంథింగ్ మనోని అంటారు కదా వెనకటికి. ఇంత దీన స్థితికి దిగజారిన దాని వెనుక ఉన్నది ఆత్మ పరిశీలన చేసుకో. ఓకే, అద్దంకి దాకర్ మాట్లాడితే ఆయనకి ఏదో పిచ్చి లేచి మాట్లాడు ఓడేమో ఎంత ఎక్కి తాగింది దిగలేదా అంటే, ఈ సన్నాసిగాలు ఫాల్తు వాళ్ళకి కనీసం వాళ్ళకి ఏందో తెలుసా ఎక్కడెక్కడ జరుగుతుందో? అంటే మీరు డిఫేమ్ చేయడానికి చేస్తారా? దయాకర్ క్యారెక్టర్ అసాసినేట్ చేస్తారా? ఎవరురా మీరు? నాకు అర్థం కాదు. మీ స్థాయి ఏంది? సోషల్ మీడియాలో మాట్లాడేవాళ్ళ ఎవడైనా సరే, హూమ్స్ ఎవర్ మమ్మల్ని మా క్యారెక్టర్ అసాసిన్ చేసే స్థాయి వాళ్ళ పనికిరాని సన్నాసి కాలేదు. ఒక ప్రశ్న, దానికి సమాధానం రావాలి ప్రజాస్వామ్యయుతంగా. ఇది రాజకీయం. దాన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు కొంతమంది నేను చూస్తున్నా కదా, ఇప్పుడు ఏదో మాకు పంపిస్తున్నారు మీడియా సంస్థలు కూడా, ఏదో కాంగ్రెస్ పార్టీ నాయకులు తప్పు చేసిండ్రు, కాంగ్రెస్ పిచ్చి సన్నాసులారా. ఇవాళ మూఢనమ్మకాలను, క్షుద్ర పూజలను, తాంత్రిక పూజలు ఎవడైనా చేస్తామని చెప్పమనాలి. మూఢనమ్మకాలను ప్రోత్సహించే విధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు తప్పు చేసినట్టు ఇప్పుడు ఇంకా వచ్చిండు మాకు చెప్తానికి. మాకు తెలియదు, ఈయనకే పెద్ద మేధావులు వచ్చిండు ఇక్కడ మాట్లాడే ప్రతి సన్నాసికి కూడా చెప్తున్నారు మీ ద్వారా, ఏబిఎన్ ద్వారా. ఎందుకంటే నేను అమెరికాలో ఉన్నా కాబట్టి అక్కడికి వచ్చి ప్రెస్ మీట్ లో ఆడ పెద్ద ఆర్గనైజ్ చేసి చెప్పడానికి నాకు సమయం లేదు కాబట్టి ఏబిఎన్ ద్వారా ఇప్పుడు ఇంత నాకు క్రిటికల్ షెడ్యూల్ లో కూడా మీకు ఎందుకు వచ్చి నేను ఈ వివరాలన్నీ ఇస్తున్నా. కనీసం లైన్ తెలియదు సన్నాసి గాళ్ళ కూకనే వాడు కూడా పెట్టమన్నాడు ప్రెస్ మీట్ వాడు ప్రవీణ్ కుమార్ అంటే వాడు పెడతాడు, ఇంకోడు పనికిరానోడు పెట్టేసి యూట్యూబర్లు పెట్టేసి తెలియదా మీ వాళ్ళ సంకల్పం నాకే అని చెప్పి. తెలంగాణ సమాజము కావాలని తెలంగాణ సమాజం బాగుపడాలని కోరుకోండి. తెలంగాణ సమాజం ఇలా కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని పట్టించుకుంటలేదు, లేకపోతే దేవుడా మాకు వర్షాలు అని చెప్పి కొట్లాడు, లేకపోతే ఇగో ఈ ప్రాజెక్టుల మీద కొట్లాడుతున్నారు దాంట్లో వాస్తవాలు అవాస్తవాలు ఏంటో డెమోక్రటిక్ చర్చ ఉండాలి. కానీ నిరంతరం మేము అఫెన్స్ తో ఉంటాం. ఇప్పటికి పవర్ లో ఉన్నది వాళ్ళు అనుకుంటున్న పరిస్థితి ఉన్నది. ఇప్పుడు 5 minutes లో మళ్ళీ మీ దగ్గరకు వస్తుంది దయాకర్ గారు. సత్యం గారు, ఏంటి అంటే ఎప్పుడు ఇంత ముందు చూడని తెలంగాణ రాజకీయాల్లో ఈ క్షుద్ర పూజల గొడవ ఇప్పుడు అద్దంకి దయాకర్ గారు చెప్పారు చాలా స్పష్టంగా, దాదాపు 10 minutes పైగానే. ఏంటి మీ టేక్ ఏంటి దీని మీద? అసలు ఈ చర్చ ఏది క్షుద్ర పూజల చర్చ ఈ ఆధునిక సమాజంలో చర్చకు రావటమే అవమానకరం. ఎందుకంటే దయాకర్ గారు చెప్తూ ఒక మాట అన్నారు, నాకు సంతోషం వేసింది. ఏంటంటే ఈ క్షుద్ర పూజలు లేవు, వీటి నమ్మకాలు లేవు, వీటి వల్ల ఏ పని లేదు, కానీ ఎందుకు పోయారు హరీష్ రావు గారు దాని దగ్గరికి అనేటువంటిది ప్రశ్న. కాబట్టి ఇప్పుడు ఏ నాయకుడైనా తన ప్రవర్తన ద్వారా ఖచ్చితంగా యూత్ ఇన్స్పైర్ అవుద్ది, నడవడిక ద్వారా ఇన్స్పైర్ అవుద్ది. తర్వాత హరీష్ రావు మంచి గుర్తింపు ఉన్నటువంటి లీడర్, యంగ్ లీడర్, 75-80 ఏళ్ల మనిషి పోయిండంటే ఏదో చిన్నప్పుడున్న నమ్మకాలు పోయిండ్లే అనుకుంటారు. ఇవాళ సైంటిఫిక్ డెవలప్మెంట్ ని అవమానించటమే ఎవరు పోయినా, అటువంటి వాటికి పోవటం అనేది. ప్రజల ముందు ఆధునిక విషయాలు మాట్లాడుతూ వ్యక్తిగతంగా మాత్రం ఇటువంటి పూజలకు పోతే వాస్తవానికి అది బీఆర్ఎస్ నాయకుడు పోయినా, కాంగ్రెస్ నాయకుడు పోయినా, మరొక నాయకుడు పోయినా ఖచ్చితంగా ప్రజలు నెగిటివ్ గా తీసుకుంటారు. తర్వాత కాంగ్రెస్ వాళ్ళ ఇంటర్ప్రిటేషన్ కావచ్చు, ఏది
వర్షాలు పడొద్దు లేకపోతే కరువు రావాలని పూజ చేయడానికి పోయింది అనేది ఒక ఎక్స్పెక్టేషన్ కావచ్చు. అది నిజం కాకపోయినా హరీష్ రావు గారు అక్కడికి పోవటం అనేటువంటిది మాత్రం ఖచ్చితంగా అది నెగిటివ్ ఇండికేషన్ పంపుద్ది ప్రజల్లోకి. ఇప్పుడు మా ఇతర ఏ పని చేసినా కేసీఆర్ గతంలో యాగం చేశారు, నెగిటివ్ టాక్ ఏం లేదు. అట్లాగే వివిధ నాయకులు వివిధ దేవాలయాలకు పోతారు, నెగిటివ్ టాక్ లేదు. ఇటువంటి టాక్ ఉన్నటువంటి టెంపుల్ పోతే ఇప్పుడు ఒక మనిషి మురికాలో పక్కన కూర్చుంటే మురికి వాసన వచ్చినట్టే ఇటువంటి దగ్గరికి పోయి నేను తెలంగాణ సుభిక్షం కోసం ప్రార్థించిన రిసీవ్ చేసుకున్నటువంటి పరిస్థితి ఎదురవుద్ది. కాబట్టి యంగ్ లీడరు ఇటువంటి శివమొగ్గ గాని లేకపోతే తిరుచు గాని అటువంటి పూజల దగ్గరికి పోతే అది నెగిటివ్ గా దయాకర్ గారు చెప్పినట్టు ఒక వివరణ ఇచ్చుంటే బాగుండేది, ఒక ప్రెస్ మీట్ పెట్టి. ఇప్పుడు రెండోది హరీష్ రావు గారు నేను వెళ్తే దీనికోసం వెళ్ళా అని చెప్పినా మంచిగానే ఉంటది, లేదా వెళ్ళలేదు ఆరోపణలు చేస్తారని చెప్పినా బాగానే ఉంటది. ఈ రెండిట్లో ఏదైనా బాగానే ఉంటుంది. లేకపోతే వ్యక్తిగత విషయాలు చెప్పాలా అనేటువంటి విషయం వచ్చినా ప్రజలు నమ్మటం అనేది ముఖ్యం. ఆడికి ఎందుకు పోయింది అనేటువంటి ప్రశ్న తలెత్తుద్ది. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఆధునిక సమాజాన్ని కోరుకున్నటువంటి స్థితిలో యంగ్ లీడర్ ఉన్నటువంటి మంచి ఇమేజ్ ఉన్నటువంటి హరీష్ రావు గారు అక్కడికి ఎందుకు పోయారు అనే ప్రశ్న వస్తుంది. కాబట్టి చాలా తేలికగా తీసేయచ్చు. నేను పలానా డేట్న పోయినా పలానా పూజ చేసినా మీరన్నది నిజంగా దాన్ని ప్రకటిస్తే అయిపోతుంది. అయితే ఏ ప్రకటించినా అటువంటి స్థలానికి పోవటం అనేటువంటిది మోడర్న్ లీడర్స్ కి అది సమర్థనీయం కాదు. తర్వాత ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం బాధ్యత ఉంది. రాజ్యాంగంలో 51A ఆర్టికల్ ప్రకారం ప్రతి వ్యక్తి సైంటిఫిక్ టెంపర్ కలిగి ఉండేటువంటి, తర్వాత రాజ్యాంగం ప్రకారం శాస్త్రీయ ప్రచారం చేయాలనేటువంటి నిబంధన ఉంది. దానికి భిన్నంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు గాని లేదా అధికారులు గాని ప్రజల్ని తప్పుదోవ పట్టించేటువంటి కార్యక్రమాలకు అటెండ్ అయితే ప్రజలకు అది రాంగ్ మెసేజ్ పోద్ది, రాజ్యాంగ వ్యతిరేకం కూడా. మీరు చూడండి 51A ఆర్టికల్ ప్రకారం రాజ్యాంగం ఏం రాసిందో. శాస్త్రీయ అవగాహన కలిగి ఉండే హక్కు ఉంది. ప్రభుత్వాలు శాస్త్రీయ ప్రచారం చేయాలి, శాస్త్రీయ అవగాహన కల్పించాలనేటువంటి నిబంధన ఉంది. దానికి భిన్నంగా వ్యవహరిస్తే సమాజాన్ని వెనక్కు తీసిపోయిన వాళ్ళు అవుతారు. ఇవాళ పర్సనల్ నమ్మకాలు పక్కకు పెట్టి కూడా మోడీ గారు అనేక ఇన్వెన్షన్స్ లేకపోతే ఇటువంటివి చేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి వ్యక్తిగత నమ్మకాలు ఏమన్నా ఉన్నాయండి, ఎవరికన్నా ఉన్నాయండి, వాడిని విభేదించడానికి వీల్లేదు. కానీ ఇన్స్టిట్యూషనల్ గా సమాజం వెనక్కుపోయే విధంగా ప్రవర్తన అంటే కాస్త ఇబ్బంది అవుతుంది. అది ఇప్పుడు యూత్, ముఖ్యంగా విద్యార్థి కానీ యూత్ లో కానీ వాళ్ళకి ఎంత సైంటిఫిక్ టెంపర్మెంట్ ఉంటే ఈ దేశం అంత బాగుపడుతుంది, అంత ఇన్వెన్షన్స్ వస్తాయి, అన్ని ఇన్నోవేషన్స్ వస్తాయి. అది కాకుండా ఇప్పుడు హరీష్ రావు గారు ఇక్కడికి వెళ్ళారు, రేపు ఇంకొక లీడర్ అధికార మంత్రి అక్కడికి వెళ్ళారు అనే ఇటువంటి చర్చలు జరిగితే వాళ్ళకు వచ్చేటువంటి ఇన్స్పిరేషన్ ఉండదు. ఆ విధంగా ఆలోచించాలి. రైట్. నాకు దయాకర్ గారు జస్ట్ కంక్లూడ్ చేద్దాం, ఈ అంశం కంక్లూడ్ చేద్దాం 30 seconds లో. ఇప్పుడు సపోజ్ హరీష్ రావు వివరణ ఇస్తారని నేను అనుకోవట్లేదు, పైగా మీకు లీగల్ నోటీసులు కూడా ఇచ్చారు. సో ఇప్పుడు మీ వైపు నుంచి చేయబోయే చర్యలు ఏంటి ఈ అంశం మీద? ఎందుకంటే యూఆర్ సో కాన్ఫిడెంట్ కదా ఆయన చేశారు అని. లీగల్ నోటీస్ ఎట్ వాట్ గ్రౌండ్స్ అంటే లీగల్ నోటీస్ అనేది ఏదో రాజకీయంగా బెదిరింపు కొరకు, రాజకీయంగా డిఫేమ్ చేయడానికో, రాజకీయంగా లబ్ధి పొందడానికో లీగల్ నోటీస్ ఇస్తే వైబుల్ కాదు. అప్పుడు వాళ్ళకి ఇచ్చిన వాళ్ళు రాంగ్ గైడెన్స్ ఎందుకు ఇచ్చింది? ఇప్పుడు ఎప్పుడైనా డిఫమేటరీ ఎప్పుడైతుంది, అది నువ్వు చేసినవో చెయ్యలేదో చెప్పాలి. చెప్పిన తర్వాత స్పందన లేకుండా లీగల్ నోటీస్ ఇస్తారు. ఆ జ్ఞానం కూడా లేదు. అది అందుకనే నేను అంటున్నాను, హరీష్ రావుకి ఎవడి దరిద్రపు సలహాలు ఇచ్చేది, ఎవడి ఇది పనికిరాని ఇది. ఇప్పుడు ఈయన డిఫేమ్ చేసేటోడే ఇదంతా చేసిందని నేను అనుకుంటున్నా. నేను కూడా ఐఎమ్ LLB గ్రాడ్యుయేట్, ఐ నో వెరీ మచ్ అబౌట్ ది లీగల్ నోటీస్. ఐ కెన్ రెస్పాండ్ మై ఓన్ వే. ఎందుకంటే నేను ప్రభుత్వ విప్పును బ్రదర్, ఐఎమ్ నాట్ ఈవెన్ సింగిల్ ఐడెంటిటీ. అద్దంకి దాటగా కాదు కదా, నాయకుడు కదా, క్యాబినెట్ ర్యాంక్ లో ఉన్నోని మాట్లాడిన నా మీద నువ్వు లీగల్ గా ఇవ్వడానికి నీకు హక్కు ఉన్నది. కానీ ఆ హక్కుకు ముందు సమాధానం చెప్పాలి. నేను పొలిటికల్ గా ఇచ్చేదానికి కూడా నేను చేస్తాను. రేపు కేటీఆర్ ఏది మాట్లాడినా, హరీష్ రావు ఏది మాట్లాడినా, బీఆర్ఎస్ నాయకులు ఎవరు మాట్లాడినా డిఫేమ్ చేస్తాను. నేను నా ప్రభుత్వాన్ని కూల్చడానికి కుట్రలు చేసినా నేను అంటాను, నేను కూల్చడానికి చెయ్యలేదు అని చెప్పాలి కదా ఫస్ట్ నువ్వు. నేను ఇంకో ఎక్స్కు ఇప్పుడు ఇంతకుముందు సత్యం గారు మంచిగా చెప్తున్నారు, పూజలకు పోతే వ్యతిరేకించేటోడు ఎవడు? అసలు పూజల్ని ఎవరన్నా వ్యతిరేకిస్తారా? పూజల్ని వ్యతిరేకించే సంస్కృతి ఏ రాజకీయ పార్టీలోనే ఉన్నదా? అలాంటి పరిస్థితుల్లో ఒక ప్రత్యేక
సీక్రెట్ పూజలు చేసిన దాని ఉద్దేశాన్ని మా ఇంటెలిజెన్సా మేమా మాకున్న సమాచారాన్ని ప్రస్తావన తెచ్చినప్పుడు Correct. ఏందా కాంగ్రెస్ వాళ్ళకి ఇట్లా నానే చేసేది ఇదేం కథ అని చెప్పి హరీష్ రావు లాంటి వాడు ఒక దశలో నెంబర్ 2 నెంబర్ 3గా ఉన్నోడు స్టేట్ లో చెప్పుకోవాలి కదా. అది చెప్పకుండా సార్ నీగల్ నోటీస్ ఇచ్చేదంతా కూడా పనికిరాని చెప్తాడు. నేను ఇవ్వనా? నేను కోర్టుకు చెప్పలేనా? నా అడ్వకేట్ లేరా? వాళ్ళకి చట్టం న్యాయం తెలిసింది అనుకుంటే ఎట్లా? అంటే ప్రభుత్వాన్ని కూల్చడానికి కుట్రలు చేస్తే వాడు కూర్చొని హోమ్ బిహోమ్ క్లీన్ అనుకుంటాడు. కూర్చొని ఎవడో తాంత్రిక పూజగా ఆడ చేసింది దానికి ఆడ పోయి కూర్చుంటావు. మళ్ళీ నాకేం నంగనాచి లెక్క నాకేం తెలియదు అంటావు. నిజంగా నేను చెప్తున్నా రిషి, ఈ విషయంలో మేము కట్టుబడి ఉన్నది ఎందుకంటే సమాచారం పకడ్బందీగా లేకుంటే మాట్లాడాల్సిన అవసరం మాలాంటి వాళ్ళకి లేదు. లేకపోతే అసలు ఇలాంటి నేను పరిస్థితులు- మీరు తెచ్చినప్పుడు ఆశ్చర్యపోయాను అన్నదానికి అందుకే అసలు నేను ఇంకో అంశం చెప్తా. ఇప్పుడు వాళ్ళు ప్రతిపక్ష నాయకులుగా మనోడు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హౌస్ లో. ఒక లీడర్ ఒక పయనీర్ గా ఉండాలి. అపోజిషన్ లో ఉన్నప్పుడు అపోజిషన్ లీడర్ ను చూస్తారు ఎప్పుడైనా. కేసీఆర్ ని ఇప్పుడు ఎందుకు ప్రశ్నిస్తున్నారు? ఆయన రావట్లేడు కాబట్టి ఎందుకు రావట్లేవా అని అంటుండు. ఆయన తర్వాత నువ్వు అసెంబ్లీలో సెకండ్ లీడర్, నువ్వు ఏ మొడాలిటీస్ ఇవ్వాలి? ఏ మొడాలిటీ అసలు ప్రభుత్వ పెద్దలు, ప్రభుత్వంలో ఉన్న మంత్రులు ఇంకెవరో ఏమైనా తప్పులు చేసినప్పుడు ఎత్తి చూపే విధంగా ఉండాలి. నీ వైపు ఏలెత్తి చూపే విధంగా చేసి నా ఫాల్స్ నన్ను ప్రెస్టేజ్ డ్యామేజ్ చేస్తున్నారు, నా డిఫేమ్ చేస్తున్నారు. నిన్ను డిఫేమ్ చేయడానికి దీన్ని ఎంచుకోవాల్సిన అవసరం లేదు ప్రభుత్వానికి. కదా. కాళేశ్వరంలో మీరే కదా మొత్తం ఉన్నది. డిజైన్ నుంచి మొదలు పెడితే ఆయన తలకాయ బ్లడ్ పెట్టేటప్పుడల్లా ఈయన తలకాయ ఉంది దాంట్లో, ఆయన ఇరిగేషన్ మంత్రిగా. కానీ ఒకవైపు ఏమో 1,00,00,000 కోట్లు నాశనం చేస్తుంది, ఇటువైపు ఏమో ప్రభుత్వం తిప్పలవాడి కింద పడి మీద పడి ఏదో పడుతుంటేనేమో ఆయన ముఖ్యమంత్రి కాళ్ళ కట్టెలు పెట్టే ప్రయత్నం చేస్తుంటారు. మీరు ఇట్లెందుకు చేస్తున్నారంటే మాకు లీగల్ నోటీస్ పంపిస్తుంటారు. అంటే డెమోక్రటిక్ రైట్స్ ఓన్లీ హరీష్ రావుకు బీఆర్ఎస్ పార్టీకే ఉంటుందా? ఇట్లా నాకు అర్థం కాలే. మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేటట్టు ఉంటే మీ మీద డిఫెమ్ చేయడానికి లేదా? అందుకని రాజద్రోహం కేసు ఎందుకు హరీష్ రావు మీద పెట్టకూడదు? మీరు అట్నే పెట్టిండ్రు కదా. నా మీద ఎవడైనా తలకాయ మీద మెరకాయ మీద తలకాయ ఉన్నాడు. ఒక మనిషి చనిపోతే గజ్వేల్ నియోజకవర్గం ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కూతవేటి దూరంలో ఉన్న వ్యక్తి ఉద్యోగాలు రావట్లేవు అని చెప్పి శ్రీకాంతాచారి చనిపోయిన రోజు చనిపోయింది తమ్ముడు. నేను క్యాంపస్ పిహెచ్డి స్టూడెంట్లు చనిపోతే కనీసం పరామర్శకు పోవాలని పోతే 7 క్రిమినల్ 120B ప్రభుత్వాస్తుల విధ్వంసం, మనుషులను రెచ్చగొట్టి ఏదో చేయడానికి ప్రభుత్వాన్ని కూర్చోడానికి ఎన్నెన్నో కేసులు పెట్టిండ్రు. అట్లా పెట్టిండ్రు. రమ్మి మీద ఎవరన్నా మాట్లాడితే తట్టుకోలేని స్థితి వచ్చిందంటే ఈ అశాంతికి కారణం ఏంటో వాళ్ళు ఎవరు ఆ అమ్మ మాంకాళిని కోరుకోవాలి, లేకపోతే శివమొక్కల పోయి శివుని కోరుకోవాలి. మీకు మానసిక ప్రశాంతత లేదు, అది గుర్తుపెట్టుకోండి. కాన్స్టాంట్ గా ఉన్నాము. టిఆర్ఎస్ నాయకులు గాని బయట మాట్లాడుతున్న వాళ్ళు కానీ మేము అడుగుతున్నది పోయింది ఎందుకు అంటున్నాం. దీన్ని చర్చ పెట్టండి. శ్రీనివాసరెడ్డి గారు, థ్యాంక్ యూ ఫర్ వెయిటింగ్. మరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, సో ఇప్పుడు ఇక హరీష్ రావే మళ్ళీ ఈ అంశంలో కూడా చేస్తున్న ఒక తీవ్రమైన ఆరోపణ ఏంటంటే, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగా గోదావరికి సంబంధించి తెలంగాణ 7 ప్రాజెక్టులు ఆల్రెడీ దాని డిపిఆర్లు క్లియరెన్స్లు ఉన్న వాటిని రద్దు చేయాలని ఒత్తిడి చేయడమే కాకుండా రేపు 18వ తేదీ జిఆర్ఎంబి సమావేశంలో కూడా అది ప్రధానమైన ఎజెండాగా పెట్టబోతున్నారు. దీని మీద తెలంగాణ ప్రభుత్వం మాట్లాడలేదని. సరే, తెలంగాణ ప్రభుత్వం ఎందుకు మాట్లాడలేదు నేను ఎమ్మెల్సీ గారిని ఆయన ప్రభుత్వ వైపుని అడుగుతా. కానీ మీరు అడ్డుకోవాలని అనుకుంటున్నారా? ఎందుకంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఏమంటారు, ఏముంది తెలంగాణ ప్రాజెక్టులు ఏపీ వ్యతిరేకించినప్పుడు ఏమన్నా కొత్త ఏం కాదు కదా అంటారు. ఎస్, ఏం చెప్తారు? రిషి గారు సార్ చెప్పండి. వాయిస్ వస్తుంది కదండి? వస్తుంది. రిషి గారు, ముందుగా మీకు ప్యానల్ లో ఉన్నటువంటి పెద్దలు సత్యం గారికి, దయాకరణ్ కి, ఏబిఎన్ బ్రేక్ఫాస్ట్ వీక్షకులందరికీ కూడా శుభోదయం. నమస్కారం. ఇప్పుడు వాస్తవంగా ఏంటంటే, ఉమ్మడిగా ఉన్నటువంటి ఉమ్మడి రాష్ట్రంలో ఇటు గోదావరి, కృష్ణా నదులు ప్రధానంగా, మిగతా చిన్న చిన్న ఏమన్నా ప్రాజెక్టులు ఈ నదులపైన ఉన్నటువంటి వాటి ద్వారా తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఈ నీటి వసతుల కల్పన కోసం ప్రాజెక్టులని రూపొందించుకోవటం, ఆనాటికే కొన్ని ప్రాజెక్టులకి అనుమతులు తీసుకోవటం, తర్వాత విభజన జరిగినప్పుడు, విభజన జరిగిన తర్వాత కూడా, విభజన జరిగే సందర్భంలో కానీ విభజన జరిగిన తర్వాత కానీ కేంద్ర జలశక్తి మండలి తోటి
ఈ రాష్ట్రాలకు సంబంధించినటువంటి నీటి ప్రాజెక్టుల పైన అప్పటికే నడుస్తా ఉన్నటువంటి కానివ్వండి రూపకల్పన చేసుకోవాల్సినటువంటి వాటి కోసం చట్టంలో పొందుపరచడం జరిగింది. దాని ప్రకారం చేసుకునేటువంటి వాటిపైన ఇటు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు కానివ్వండి, అటు గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు కానివ్వండి, దేనికైనా సరే అభ్యంతరాలు లేవు. ఇక్కడ ప్రధానంగా ఫస్ట్ నుంచి కూడా మేము చెప్తున్నది, ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడిన ఒక క్యాజువల్ గా వారు మాట్లాడారు, సహజంగా అలా వ్యతిరేకించడం జరుగుతూనే ఉంటుంది కదా. కానీ ఇక్కడ ఏంటంటే విషయం ఏంటంటే ఏదైనా మిగులు జలాలు అంటే నికర జలాల వాటాల ప్రకారం పంపిణీ చేసుకొని నికర జలాల కేటాయింపులు ఏవైతే ఉన్నాయో వాటి ప్రకారం ప్రాజెక్టులు కట్టుకొని తీసుకుపోయేటువంటి దానికి ఎవరికి అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు. అలా కాకుండా మిగులు జలాలు సంబంధించినటువంటి అంశం చర్చకొచ్చినప్పుడు సహజంగా మిగులు జలాల యొక్క ప్రయోజనం గాని నష్టం గాని, అంటే ఓ 2 ప్రయోజనాలు వస్తే 3 నష్టాలు వస్తాయి మిగులు జలాలు వరద జలాలతో. ప్రతి సందర్భంలో కూడా వరద వచ్చినప్పుడల్లా నష్టపోవటం ఆంధ్ర వంతుగా, అంటే దిగువ రాష్ట్రం అదే ఈ రోజు ఆంధ్ర ఉండొచ్చు, లేకపోతే ఇంకో ప్రాంతంలో ఇంకొకటి ఉండొచ్చు, ఇంకో నది పరివాహక ప్రాంతం. కానీ ఈ నదులు గోదావరి కృష్ణా నదులు ఏదైతే ఉన్నాయో ఈ నదుల కింద ఉన్నటువంటి దాంట్లో నష్టపోయేటువంటి అంశం ప్రతి సందర్భంలో కూడా ఆంధ్రప్రదేశ్ కే వస్తుంది తప్ప పై రాష్ట్రాలకి, ఈ కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ ఈ రాష్ట్రాలకి అలాంటి వరద ముప్పు పరిస్థితి ఉండదు. కాబట్టి ఇక్కడ మిగులు జలాలు ఎప్పుడు, వరద జలాలు ఎప్పుడు తేలుతాయి, ఆ వరదలు వచ్చి సముద్రంలో కలవబోయే ముందుగా వాటి పరిస్థితి ఏంటి అనేది వస్తుంది. కాబట్టి వాటిని సముద్రంలోకి పోయే సందర్భంలో సముద్రంలోకి పోకోకుండా రాష్ట్రంలో వివిధ రిజర్వాయర్లలో కానివ్వండి, లేకపోతే వివిధ కెనాల్స్ ద్వారా ఎత్తిపోసుకొని ఇంకో కొత్త రిజర్వాయర్స్ నిర్మించుకొని కానివ్వండి, పోతున్నటువంటి జలాలని, సముద్రం పాలవుతున్నటువంటి జలాలని వినియోగించుకునేటువంటి ప్రయత్నం ఆంధ్రప్రదేశ్ చేస్తా ఉంది. అదే సందర్భంలో ఎక్కడా కూడా ఎప్పుడు కూడా ఇప్పుడు కానీ ఇంకోనాడు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఏ రోజు కానీ ఆంధ్ర వేరు తెలంగాణ వేరు, తెలుగు జాతి వేరు అనేటువంటి భావనతో లేదు, ఉండదు. ఏ మేరకు తెలంగాణకి కృష్ణా నది పైన కానివ్వండి, గోదావరి నది పైన కానివ్వండి వారికి అవకాశం ఉన్నటువంటి ప్రాజెక్టులు నిర్మించుకోవడానికి తెలంగాణ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసి, ఏ విధంగా అయితే తెలుగుదేశం పార్టీ కృషితోటి దాని కొనసాగింపుగా కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు లేదా అంతకుముందు జనార్దన్ రెడ్డి గారు వీళ్ళంతా కూడా సహకరించారు. కానీ ఒక ఆలోచన, ఒక దూరాలోచనతో ఒక సాంకేతిక కానీ మీరు చెప్పింది నాకు అర్థమైంది. కానీ వాళ్ళు బీఆర్ఎస్ చేస్తున్న ప్రధానమైన విమర్శ ఏంటంటే తెలంగాణ తాలూకా హక్కులని కాలరాస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం తెలంగాణ ముఖ్యమంత్రి పనిచేస్తున్నారని. సరే, ఈ తెలంగాణ ప్రభుత్వం వర్షన్ ఆయన చెప్తారు, కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రస్తావన చేశారు కదా హరీష్ రావు. నేను అనేది ఏంటంటే రిషి గారు, ఇక్కడ మమ్మల్ని ప్రస్తావించడం లేకపోతే దిగువ రాష్ట్రాల పైన ఆరోపణలు చేయటం అంటే నాకు ఇది వాస్తవమా కాదు, ఇది వాస్తవమా లేకపోతే రాజకీయ ప్రయోజనాల కోసం బీఆర్ఎస్ తీసుకొస్తామని అంశమా? నేను అనేది చెప్తున్నాను. రిషి గారు, కేసీఆర్ గాని, కేటీఆర్ గాని, హరీష్ రావు గాని బీఆర్ఎస్ లో ఉండేటువంటి లేదా టీఆర్ఎస్ లో ఉన్నటువంటి అనేక మంది ఎన్ని మాటలు మాట్లాడారండి. సోనియా గాంధీ దగ్గరకు ఆ రోజు సాక్షాత్తు తెలంగాణ విభజన తర్వాత కుటుంబంతో సహా పోయి చెప్పొచ్చిన మాట ఏంటి, వచ్చిన తర్వాత చేసింది. తెలంగాణ ఉద్యమంలో నీరు నిధులు నియామకాలు అనేటువంటి పేరు పెట్టి తనకున్నటువంటి వొకాబులరీ తోటి ఓ మంచి ఉపన్యాసాలు చేసి యువతను రెచ్చగొట్టి ఆ యువతంతా కూడా ఆ ఉద్యమాల్లో అనేక సందర్భాల్లో మేము కూడా ఒక కళ పట్ల అభిమానం ఉన్నటువంటి వారిగా గతంలో వామపక్ష ఉద్యమాల్లో, విద్యార్థి ఉద్యమాల్లో, యువజన ఉద్యమాల్లో పనిచేసి వచ్చినటువంటి అనుభవంతో ఆ సాంకేతిక అంటే ఆ విప్లవ సాహిత్యానికి లేకపోతే అంటే సమాజాన్ని చైతన్యపరిచేటువంటి పాటలకి వింటూ ఆలకిస్తూ ఉంటాం. ఆ రోజు ఎన్ని పాటలు పాడారు, దొరలు వస్తే దండాలు పెట్టారు, జేఏసీ అంటే జెండాలు కట్టారు, వీళ్ళందరూ బలి చేసినటువంటి నిర్దాక్షిణ్యమైనటువంటి నాయకత్వం ఆ బీఆర్ఎస్ నాయకత్వం. వాళ్ళని నమ్ముకొని వాళ్ళకి అధికార పీఠాన్ని అప్పచెప్పడానికి వాళ్ళని నెత్తిన మోసి తమ జీవితాలను బలి చేసినటువంటి. ఇప్పుడు హరీష్ రావు చేస్తున్నది కేవలం ఆరోపణలే అని అనుకో. ఆరోపణే కాదండి, జిగుత్సాకరమైనటువంటి ఆలోచనలు. ఓకే, అసలు ఇప్పుడు నువ్వు దానిపైన ఏదన్నా టెక్నికల్ గా నువ్వు మంత్రిగా పనిచేసావు, ఆ శాఖ మీద నీకు
పట్టుంది, ఆ శాఖలో సంపాదించిన డబ్బు ఉంది, నీకు అనేక రూపాల్లో ఉన్నప్పుడు టెక్నికల్ గా ఏ అంశాలు మీకు ఫీజిబిలిటీ ఉన్నాయో వాటి పట్ల నువ్వు సరే. ఎలా తెచ్చుకోవాలి అనే దాన్ని మాట్లాడాలి, చర్చకు రావాలి. దానిపైన ఒకవేళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి తెలియకపోతే నువ్వు తెలియపరిచి ఇది మనకు అవకాశం ఉంది, మనం చేసుకుందాం అని చెప్పడం విఘ్నత. లేనటువంటి సంబంధాలని ఎవరైనా అలా చేస్తారండి. ఏ ముఖ్యమంత్రి అయినా తన రాష్ట్ర ప్రయోజనాలను కాకుండా పక్క రాష్ట్రానికి తనతో పాటు పక్కవాడు బాగుపడితే సంతోషిస్తారు, తనతో పాటు పక్కవాడికి అవకాశాలు వస్తే ఓకే, కానీ తన రాష్ట్ర ప్రయోజనాలు సరే చూద్దాం కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుందో, ఎందుకంటే ఆయన ప్రభుత్వ ప్రతినిధిగా ఉన్నారు కాబట్టి ఏం చెప్తారు. దయాకర్ గారు, ఒకవైపు ముఖ్యమంత్రి అలాగే ఇరిగేషన్ మంత్రి నిన్న ఢిల్లీ పర్యటనలో నీటిపారుదల శాఖ మంత్రి, పర్యావరణ మంత్రిని అనుమతుల కోసం లేదా తుమ్ముడుహెట్టు కోసం కలుస్తున్న అదే సందర్భంలో హరీష్ రావు కూడా ప్రెస్ మీట్ పెట్టి రేపు 18న జరగబోయే జీఆర్ఎంబీ ఎజెండా అంశాలు మాట్లాడుతూ అందులో తెలంగాణ ప్రాజెక్టుకు సంబంధించి 7 ప్రాజెక్టుల అనుమతులు రద్దు చేయించే ఎజెండా ఉంటే తెలంగాణ ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడటం లేదు, తెలంగాణ ముఖ్యమంత్రికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి ఉన్న అండర్స్టాండింగ్ ఏంటి, తెలంగాణ ప్రజల నీటి హక్కులను కాలరాస్తారా అని ప్రశ్నించారు. అసలు తెలంగాణ ప్రయోజనాలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కాల రాసే అవకాశం ఉందా? రెండవది, చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేస్తూ నిరంతరం చంద్రబాబు నాయుడు గారి శిష్యుడు అంటూ ఆంధ్రప్రదేశ్ మేలు చేయడానికి ఒక ప్రయత్నం చేస్తుందని చెప్పడం వెనుక ఉద్దేశం ఏంటి? అంటే ఏంటి? పదే ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్ తగిలించి వాళ్ళు బతకాలని ఒక కోరుకునే తపన తప్పితే దీంట్లో ఏమైనా ఉందా? నేను ఒక మాట చెప్తున్నా రిషిభాయ్, ఆ ఒక ఆధారాలు లేని ఆరోపణలు చేస్తుంది ఇప్పుడు హరీష్ రావా లేకపోతే ఎవరు? ఇప్పుడు మిగులు జలాల మీద ఇంతకుముందు పెద్ద ఆయన చెప్పిండు, మిగులు జలాల మీద లేకపోతే నికర జలాల మీద, వరద జలాల మీద ఒక చర్చ కృష్ణా రివర్ బోర్డు కు మేనేజ్మెంట్ కు ఉన్నది, అట్ ద సేమ్ టైం గోదావరికి కూడా ఉన్నది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నిర్ణయాలు తీసుకుంటున్నది తెలంగాణ రాష్ట్రానికి వ్యతిరేకంగా తీసుకుంటూ 2034 వరకు మేము ముఖ్యమంత్రులుగా ఉండగలుగుతామా? ఇంపాసిబుల్. అంటే ఎంత పిచ్చి ఆలోచనలు ఇవి. నువ్వు ఉన్నప్పుడు ఏం చేసినావు అని అంటే సమస్య మీకు తెలియదు. ఇప్పుడు 3000 టీఎంసీలో 4000 టీఎంసీలో సందర్భం వచ్చినప్పుడు, ఎల్లినా వచ్చినప్పుడు 2000 2500 ఉంటుంది, లానినా వచ్చినప్పుడు 6000 7000 టీఎంసీలు కూడా గోదావరి మనకు నీటిలో కలిసిపోయిన పరిస్థితి మనకు తెలుసు. కృష్ణా మీద కూడా ఇప్పుడు వరదలు వచ్చినాయి. కృష్ణా నీటి నికర జలాల మీద జరిగిన చర్చ కానీ లేకపోతే బ్రజేష్ కుమార్ మిశ్రా మిగులు జలాల మీద కానీ ఆ రోజు కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఒక్క మాట మాట్లాడాలి. ఎందుకు మాట్లాడలే? 300 టీఎంసీలకు శ్రీశైలం దగ్గర ఒప్పుకున్నారు, అటువైపు నాగార్జున సాగర్ లో వాటా విషయంలో చర్చ లేదు. కేవలం వాళ్ళ యొక్క అప్పుడేంది మనోని పేరేమో ఉండే జగన్ ను సాటిస్ఫై చేయడానికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏ తలంపు చేసిండో దాన్ని పక్కన పెట్టి జగన్ ను సాటిస్ఫై చేయడానికి రాయలసీమ ఎత్తిపోతున్న పథకానికి మనోడు పోయి రోజమ్మ కాడ కూర్చొని చేపల పులుసు తిని బీఎస్సీలు లేవు, బేసిజాలు లేవు అని ఏమన్నా మా ముఖ్యమంత్రి అన్నాడా? తెలంగాణ ప్రయోజనాల కోసం ఎవరినైనా ఎదిరిస్తా. శ్రీశైలానికి అప్పుడు నీళ్లు కూడా ఇవ్వాలన్నారు కదా కేసీఆర్. ఇవ్వాలి. ఇప్పుడు పోతిరెడ్డి రెగ్యులేటరే కాదు, దాదాపు ఎట్ ఏ టైం 9 టీఎంసీలు పోయే వ్యవస్థ కూడా ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేసుకున్నది. వాళ్ళు ఏ నీళ్లు తీసుకున్నా జల ఒప్పందాల ప్రకారమే, లేదంటే 2 రివర్ బోర్డ్ మేనేజ్మెంట్లు ఏవైతే 4 రాష్ట్రాలకు కలిసి ఉన్నాయో వాటికి సంబంధించి చుక్క నీరు ఎవరు ఎక్కువ తీసుకోవడానికి లేదు. కానీ కాదు, ట్రిబ్యునల్ తీర్పులు ఉల్లంఘిస్తున్నారని లేకపోతే నీటి లభ్యత దీనికి సంబంధించి కూడా మీరు 7 ప్రాజెక్టులు దేవాదుల, చౌటుపల్లి హనుమంతరెడ్డి, మోడిగుంట, ముక్తేశ్వరం, సీతారామ, సమ్మక్క సారక్క, కాళేశ్వరం ఎత్తిపోతల్లో 1 టీఎంసీ ఎక్స్ట్రా, వీటి మీద జిఆర్ఎంబీలో ఎజెండా పెట్టారు, దాన్ని మీరు అసలు పట్టించుకోలేదు అని. సిఆర్ఎంబి ఎజెండాలో పెడితే మేము పార్టిసిపేట్ చేయమని చెప్పినాం, డిసెంట్ ఇచ్చినాం రిటర్న్ గా తెలంగాణ ప్రయోజనాలకు కేంద్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏలో ఉన్నారు కాబట్టి మీరు వారి ఫేవర్ చేస్తే మేము ఎందుకు పార్టిసిపేట్ చేయాలి సార్ అని చెప్పి డిసెంట్ ఇచ్చిండు ముఖ్యమంత్రి గారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక లేఖ కూడా రాసిండ్రు వారికి. అక్కడ వీళ్ళు ఏం చేయాలి విపక్ష నాయకులుగా?
అప్పుడు బీజేపీని కౌంటర్ చేయాలి. మీరు బీజేపీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వము మా ప్రయోజనాలు మీరు నెరవేర్చకుండా ఎట్లా మాకు నష్టం చేస్తారని చెప్పేసి మోదీ గారికో లేకపోతే ఆయన మంత్రి గారికో లేఖ రాయాలి. అది పక్కన పెట్టి ఇట్లా రేవంత్ రెడ్డి గారు తప్పు చేస్తారు, వీళ్ళు పొద్దుగా లేస్తే రేవంత్ రెడ్డి గారు విమర్శించడం తప్పితే ఇంకొకటి తెలియదు. ఇలా మేము పూర్తి స్థాయిలో 2 నదుల మీద కట్టిన ప్రాజెక్టులకు స్థిరీకరణ ఎట్లా, కట్టాలనుకుంటున్న వాటికి ఎట్లా, రేపు తుమ్మిడిహెట్టిని రీస్టోర్ చేస్తే ఏ విధంగా చేయాల్సి వస్తుంది, లేకపోతే నంది మైలారం ఎత్తిపోతల విషయంలో మహారాష్ట్ర అభ్యంతరాలు ఏముంటాయి, కింది రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అభ్యంతరాలు, ఎందుకంటే రైపేరియన్ రైట్స్ ఉంటాయి కింది రాష్ట్రాలకు, ఊరికనే పైన ఉన్న వాళ్ళని వాడుకుంటాం అంటే కూడా కాదు. అలాంటి పరిస్థితుల్లో నీటి శాఖ మంత్రిగా హరీష్ రావు అప్పుడు పనిచేసిండు, మన కేసీఆర్ గారు కూడా చేసిండ్రు. కేసీఆర్ గారు మౌనంగా ముని ఇప్పుడు ఆయన మాట్లాడు ఏదైనా మాట్లాడితే ఈయన మాట్లాడాలి. ఏం మాట్లాడిండు? మేము మీ ప్రయత్నం ఏముందో చెప్పండి విపక్షంగా. మీరు ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామ్యమో లేకపోతే ఇండియా కూటమిలో భాగస్వామ్యం కారు. న్యూట్రలిస్ట్ మీకేం సమస్య కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి? మరి కేంద్ర ప్రభుత్వం మీరు రేవంత్ రెడ్డి గారు చేసి ఎందుకు చేస్తున్నారు అని మోడీ గారిని ప్రశ్న ఎందుకు లేదు మీకు? చంద్రబాబు నాయుడు గారి పేరు ఎందుకు తెస్తున్నారు? చంద్రబాబు నాయుడు ద్వారా మేమేదో ఆంధ్రప్రదేశ్ కు కాంగ్రెస్ ప్రభుత్వం మేలు చేస్తుందని ఒక ఇంకో ఆరోపణ కూడా చేశారు. ఇంకో ఆరోపణ ఏంటంటే ఏపీ మూలాలున్న అధికారులు ఇక్కడ ముఖ్యమైన పొజిషన్స్ లో ఉంటారు, నీటిపారుదల శాఖ సెక్రటరీలు లేకపోతే ఇంకొక సలహాదారులు. సో వాళ్ళు చెప్పినట్టుగా ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ ముఖ్యమంత్రి పనిచేస్తోంది అని. ఏపీ మూలాలున్న చంద్రశేఖరరావు గారే తెలంగాణ మూవ్మెంట్ చేస్తే ఉన్నోళ్ళం. వారి పూర్వీకులంతా బొబ్బిలని అందరు చెప్పిండ్రు ఎక్కడి నుంచో బీహార్ నుంచి వచ్చిందని. అధికారుల విషయంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వాళ్ళే తెలంగాణలో, అదే తెలంగాణ వాళ్ళే తెలంగాణ ఉంటే మాకు లేరు క్యాడర్. మరి మీ అప్పుడు కూడా ఉన్నాడుగా ఆఫీసర్, ఆయన కూడా క్రూషియల్ ఫోకల్ పాయింట్లోనే ఉన్నాడు కదా అప్పుడు కూడా. ఇప్పుడు మీరు ఆరోపిస్తున్న ఎవరైతే అధికారి ఉన్నాడో, అధికారి ఉంటే నాయకుడు అధికారి మాట విని తెలంగాణ ప్రయోజనాలకు చెడు చేస్తాడా? మీలాగా ఎందుకు మీకు బేసిజాలు లేవని చెప్పి కృష్ణానే క్రైసిస్, గోదావరి కాదు వాస్తవానికి. ఎందుకు? మనకు పక్క రాష్ట్రం కర్ణాటకతో ఉంది, కింది రాష్ట్రమైన మన సోదరులైన ఆంధ్రప్రదేశ్ తో ఉన్నది. జల జగడాలతో ప్రభుత్వాలు కాదు ప్రజలు సమస్యలు వస్తాయనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఉన్నారు. జల జగడాలు లేవు, ఏం లేవు, నేను ముఖ్యమంత్రి అయినప్పుడు ఆంధ్రాకు రాసిస్తున్నా అన్నట్టు ఆయన అంటే కూడా ఒరే నాయన ఇచ్చేటప్పుడు ఇద్దు కానీ ఫస్ట్ నీకున్న రైట్స్ ను వినియోగించుకోమని ఆ రోజు చెప్పిన వాళ్ళం మేము. ఈ రోజు కూడా మీరేమైనా సూచనలు చేసి చేయాలి కానీ ఆయన ఏదో ఆంధ్రప్రదేశ్ కు మేలు చేయబోతున్నాడు, రేవంత్ రెడ్డి గారు ఇట్లా మూలాలు ఈ మూలాలు అని చెప్పి ఒక ప్రయత్నాలు చేస్తున్నారు కదా. దీనికి శాస్త్రీయత ఏమున్నది చెప్పండి? అద్దంకి గారు తుమ్మిడిహట్టి విషయం చెప్పండి. కాంగ్రెస్ మహారాష్ట్రలోను తెలంగాణలోను అధికారంలో ఉన్నప్పుడు ప్రాజెక్ట్ తుమ్మిడిహట్టి విషయంలో అనుమతులు ఎందుకు తీసుకురాలేకపోయారు? కేసీఆర్ అనుమతులు తీసుకొచ్చారు. అంటే తెలంగాణ అంటే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కేంద్రంలోను ఆంధ్రప్రదేశ్లోను మహారాష్ట్రలోను మా నాయకుడు కదా బతిమాలి గడ్డం పట్టుకుని బతిమాలుకుని ఆ 148 మీటర్ల కన్నా ఎత్తు ఖరారు చేసుకొచ్చాడు అనేది. మీరేం చేశారు? కమిషన్లు తీసేసుకున్నారు. నిన్న హరీష్ రావు లెక్కలు కూడా చెప్తున్నాడు, ఎంత 3,000 కోట్లు ఎంతో మొబిలైజేషన్ అడ్వాన్సులు తీసుకుని అందరూ పంచుకున్నారు అని. దానికి ఏంటి మరి? ఒకవైపు ముఖ్యమంత్రి తుమ్మిడిహట్టు కోసం ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆయన విమర్శలు చేస్తున్నాడు. 6,000 కోట్ల రూపాయల పనులు జరిగినాయి, టన్నెల్స్ అయినాయి, నంది మైలారం ఎత్తిపోతలు జరిగింది, ఎల్లంపల్లి ప్రాజెక్ట్ అయింది, ఇదే మల్లన సాగర్ ప్రాజెక్టు 10 TMC, కొండపోచమ్మ 5 TMC, అదే రంగనాయకమ్మ 5 TMC. ఎత్తిపోతల పథకానికి సహజంగా ఏ విధంగా ఉండాలనో దాని పేరు ప్రాణహిత చేవెళ్ళ అంబేద్కర్ సుజల సెవంతి ఆ పథకం పేరు. దాని రీడిజైన్ పేరు మీద మీరు కిందికొచ్చి తిప్పిపోతలని పెట్టి ఎత్తిపోతలను ఇలా అక్కడ ఒక నంది మైలారం ఎత్తిపోతల తుమ్మిడిహెట్టిని 148 అయినా 148 అయితే మనం నంది మైలారం హెడ్ ను పెంచుకోవాలి. 152 అయితే ఈజీ. ఒక సంతోషం అక్కడ ముఖ్యమంత్రులు ఒప్పుకుంటే 156 వస్తే కనుక ఇక పండుగ నీకు గ్రావిటీతో వస్తుంది ఎల్లంపల్లికి. నిన్న తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ఆప్షన్ ఏంటంటే అట్లీస్ట్ 150 కన్నా ఒప్పుకోండి అని. నేనేమంటున్నా అంటే 150కి వస్తే ఏంటంటే మనకు లిఫ్టింగ్ కాస్ట్ తగ్గుతుంది. ఒక్క నంది మైలారం మనం తెచ్చిపోసుకుంటే ఎల్లంపల్లి నుంచి సేమ్ మళ్ళీ ఇదే ప్రాజెక్టులకు ఇవ్వచ్చు. ఇంత స్థిరీకరణతో ఉండదు. నాకు తెలిసి 50 TMCలు మల్లన సాగర్, 50 TMCలు మల్లన సాగర్ లో పోస్తే అక్కడ ఏం జరుగుతుందో లేదని అక్కడ సైంటిస్టులే చెప్పిన పరిస్థితి. మనోడు 50 ఏంది
ప్రాజెక్ట్ రేంజ్ ని పెంచడానికి, భూగర్భ జలాలు పెంచడానికి అని ఎవరో తిక్కల సన్నాసి గారు ఇచ్చిన సలహాలన్నీ తీసుకొని 10 TMC 15 TMC. ఒక ఎగ్జాంపుల్ చెప్తా, మీరు మన ఏబిఎన్ వాళ్ళను కొండపోచమ్మకు తీసుకుపోండి. అది 15 TMCలతోని దాన్ని ప్లాన్ చేసిండు. 5 TMC డెడ్ స్టోరేజ్, 1 TMC పెట్టి మొత్తం అక్కడి నుంచి అటు ఇటు నడిపించే ప్రయత్నం వచ్చింది. ఎందుకు? 10 TMC పెట్టిన, 15 కూడా 10 TMC పెట్టినా భూమి కిందికి పోయి భూమికి ప్రాజెక్టుకు మధ్యన గ్యాప్ వచ్చి మొత్తం అదే కొట్టుకుపోయే పరిస్థితి ఉన్నది. అంటే సైంటిఫిక్ పద్ధతిని వదిలేసి మొబిలైజేషన్ అడ్వాన్స్ల కొరకు, ఎర్త్ వర్క్ కొరకు, ప్రాజెక్ట్ కంప్లీట్ కాకపోయినా పైసలు రావాలనో, కాంట్రాక్టర్ల కోసం ప్రాజెక్టులు కడితే కాళేశ్వరం అయింది. సో ఇప్పుడు ఛాలెంజ్ ఏంటంటే మీకు ఆ తుమ్మిడిహెట్ని ఎట్లయినా ఒప్పించి కనీసం 150 మీటర్ల కన్నా ఒప్పించి మొదలు పెట్టాల్సిన ఛాలెంజ్ ఉంది వాళ్ళ మీ ప్రభుత్వం ముందు. డెఫినెట్లీ మేము ఆంధ్రప్రదేశ్ కూడా ఒప్పిస్తాం, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో కూడా మాట్లాడతాం. కేంద్ర ప్రభుత్వంలో ఇప్పుడు అపెక్స్ కౌన్సిల్, వన్ అపెక్స్ కౌన్సిల్ ఈస్ దేర్, రైట్? 2 రివర్ బోర్డులే ఉన్నాయి, రెండిట్లలో మాట్లాడతాం. అపెక్స్ కౌన్సిల్ లో అక్కడ ప్రధానమంత్రి గారు కూడా హెడ్ చేసేది, లేదంటే కేంద్ర జలశక్తి మండలి జలశక్తి మంత్రి గారు ఉంటారు. మేము అందరినీ కన్విన్స్ చేసి జగడాలు లేకుండా ప్రాజెక్టులు కట్టాలని మేము అనుకుంటే, తెలంగాణ ప్రభుత్వంతో జగడం పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ ని వైరుధ్యం చేసి పడేసి రాజకీయ లబ్ధిలో భారత రాష్ట్ర సమితి, అది తెలంగాణ రాష్ట్ర సమితి కాదు ఇప్పుడు, ఆ తెలంగాణ రాష్ట్ర సేనాని అలా కూతురు పెట్టుకున్నది. వీళ్ళేదో తెలంగాణకు మేము బ్రాండ్ అంబాసిడర్ మేము అంటాడు, భారత రాష్ట్ర సమితిని పెట్టుకొని మీరు తెలంగాణ నుంచి పారిపోయిండ్రు మీరు. కాబట్టి మిమ్మల్ని ప్రజలు నమ్మట్లేరు చేయబట్టి అదో ఏదో రగల్చాలే, మంటలు వేయాలి, అది మీ ఎక్స్పైరీ డేట్ అయిపోయిందని ముఖ్యమంత్రి గారు ఎప్పుడో చెప్పిండు. ఇంకా కుట్రలు చేస్తా అంటే ఆంధ్ర వాళ్ళు సిద్ధంగా లేరు, తెలంగాణ వాళ్ళు సిద్ధంగా లేరు. ఎందుకు ఆట? థ్యాంక్ యూ దయాకర్ గారు, మీరు అమెరికా నుంచి జాయిన్ అయినందుకు థ్యాంక్ యూ సో మచ్. గత 12 ఏళ్లుగా ప్రతి బోర్డు సమావేశంలో ఏపీ ప్రభుత్వం తెలంగాణ ప్రాజెక్టులను వ్యతిరేకిస్తూనే ఉంది. ఇందులో కొత్త విషయం ఏం లేదు. బీఆర్ఎస్ నేతలు ఏపీ ప్రాజెక్టులకు పరోక్షంగా మద్దతు ఇచ్చి ఇప్పుడు మాపై విమర్శలు చేస్తారా అని అడుగుతున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సత్యం గారు. అంటే వీళ్ళు వాళ్ళ మీద, వాళ్ళు వీళ్ళ మీద. సరే, దయాకర్ గారు కొన్ని విషయాలు చెప్పారు. ఒకవైపు ముఖ్యమంత్రి తుమ్మిడిహెట్టు కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఏంటి అంటే ఈ జలజగడాలు కేవలం రాజకీయాల కోసం అలాగా ఎప్పటికీ లైవ్లో ఉండాలనా? ఇప్పుడు రాష్ట్రాల విభజన జరుగుతూ పోతుంటే ఈ జలజగడాలు పెరుగుతూ ఉంటాయనేది అదేం ఎజంప్షన్ కాదు, వాస్తవమే. అవును. ఇవాళ ఇప్పటికి కూడా కావేరీ మీద కర్ణాటక, తమిళనాడు మధ్య రోజు పంచాయతీలు అయితేనే ఉన్నాయి. ఎప్పటి నుంచే అవుతున్నాయి, ఇప్పటికి కూడా అవుతున్నాయి, దశాబ్దాలు గడిచిపోతున్నాయి. అట్లాగే మనకు కర్ణాటక విభేదాలు ఉన్నాయి, మనకు మహారాష్ట్రలో విభేదాలు ఉన్నాయి. ఇవి నడుస్తూ ఉంటాయి. రాష్ట్రాల సైజు తగ్గుతూ ఉంటాయి, ఇంకెక్కువ అవుతాయి. దాంట్లో భాగంగానే మనకు ఆంధ్రప్రదేశ్కి వైరుధ్యాలు కొనసాగుతున్నాయి. అవి రాష్ట్రాలు ఏర్పడి 12 సంవత్సరాలు కాబట్టి సహజమే. వీటిని అడ్వాంటేజ్గా తీసుకొని ఒకదానికి ఒకటి రాజకీయ వ్యతిరేకత, రాజకీయంగా కార్నర్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నటువంటిది వాస్తవం. వాస్తవానికి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో నేను ఒక అకాడమిషియన్ గానే, ఒక ఎకనామిక్ స్టూడెంట్ గానే మీ ముందు ప్రజెంట్ చేస్తా. ఉదాహరణకు 3000 TMCలో 1500 TMCలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కేటాయించారు. దరిదాపు 968 TMCలు తెలంగాణకు వాడుకునే హక్కు ఉంది. ఇంతకుముందు శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడుతూ మేము మిగులు జలాలే వాడుకుంటాం అంటున్నారు, లేదా వరద జలాలు వాడుకుంటాం అంటారు. అసలు నికర జలాలు తేలక ముందే మిగులు జలాలు ఎట్లా తేలుతాయి? అందుకని నికర జలాల్లో 2 రాష్ట్రాలు వాడుకున్న తర్వాత అప్పుడు మిగులు జలాలు ఏమిటో తేల్చుకొని వాడుకోవటం అనేది శ్రేయస్కరం. అడ్వాంటేజ్ గా అధికారం లేదా పెట్టుబడులు ఉంటే మేము అవి వాడుకుంటాం అనేది న్యాయం కాదు. ఎందుకు కాదంటే ఇప్పటికే ధవళేశ్వరం దగ్గర 200 TMCలు 260 TMCలు వాడుకుంటున్నారు. పోలవరం 200 TMCలకు డిజైన్ చేయబడింది. కృష్ణాకు 80 TMCలు డైవర్ట్ చేస్తున్నారు. సరే, అఫ్ కోర్స్ వాళ్ళ నుంచి 40 TMCల వాటా కూడా వస్తుంది అనుకోండి. అట్లాగే ఇప్పుడు బనకచెర్లకు మేము 80 TMCలే వాడుకుంటామని 200 TMCలకు డిజైన్ చేసి 300 TMC కూడా ప్రవాహం అయ్యేందుకు వాస్తవానికి దొవుతున్నారు అనేటువంటి వార్తలు వచ్చినప్పుడు తెలంగాణ కలవరం చెందింది. కాబట్టి తెలంగాణ నికర జలాలు వాడక ఉంది, మేము నికర జలాలు వాడుకుంటాం, మిగులు జలాలు కూడా వాడుకుంటాం అని అంటే సహజంగానే తెలంగాణలో ఆంధ్ర వ్యతిరేకత లేదా ఆంధ్ర ప్రభుత్వం వ్యతిరేకించేటువంటి వాళ్ళకు చర్చనీయాంశం, ప్రజలు కూడా అపార్థం చేసుకునే అవకాశం ఉంది. రెండవది ఇప్పుడు ఎందుకు ఈ భయం అంటే కృష్ణానదిలో జరిగినటువంటి అనుభవం ఉంది.
క్యాచ్మెంట్ ఏరియా 69% తెలంగాణలో ఉంటే 31% ఆంధ్రాలో ఉంది. అందులో కూడా రాయలసీమలో 19% ఉంటే ఆంధ్రాలో 12% ఉంది. కానీ ఇవాళ వాడుకుంటున్నటువంటి దాంట్లో కృష్ణా బ్యారేజ్ దగ్గర 150 టీఎంసీలు, కుడికాల 140 టీఎంసీలు, లెఫ్ట్ కెనాల్ మొత్తం తెలంగాణ అనుకుంటారు, సాగర్ లెఫ్ట్ కెనాల్. కానీ 70 నల్గొండ, 40 ఖమ్మం పోతే 30 టీఎంసీలు మళ్ళీ కృష్ణా వెస్ట్ గోదావరికి వాడుతున్నారు. తర్వాత ఇరిగేషన్ హైడ్రో ఎలక్ట్రిసిటీ కోసం కట్టిన శ్రీశైలం నుంచి దరిదాపు 8-9 టీఎంసీలు పోతిరెడ్డిపాటి నుంచి, పైన సంగమేశ్వరం నుంచి 4 టీఎంసీలు, రోజుకు 11-12 టీఎంసీలో 300 టీఎంసీలు ఎత్తుకోసుకునే అవకాశం ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు అది జరిగిన తర్వాత ఈ గోదావరి విషయాలు అనుమానం వచ్చి విభేదాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. శ్రీనివాస్ రెడ్డి గారు 18th మనం మళ్ళీ ఈ సమావేశం రోజు మాట్లాడుకుందాం. బట్ కంక్లూజన్ లో ఏం చెప్తారు అంటే ఈ ఆంధ్రప్రదేశ్ అడ్డుకుంటోంది తెలంగాణ ప్రాజెక్టులకి అనే అంశం మీద? ఒకటేనండి, ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీ ఫస్ట్ నుంచి చేసేటువంటి ఆరోపణలు కేవలం ఎన్నికల ప్రయోజనాలు, రాజకీయ ప్రయోజనాల కోసం చేసే మాటలే తప్పించి ఏదైనా సరే ఒక టెక్నికల్ గా వాటిపైన ప్రాజెక్టుల పైన కానీ, నికర జలాలు, వరద జలాలు, మిగులు జలాలు కేటాయింపుల పైన కానీ కూర్చున్నప్పుడు వాళ్ళ దగ్గర మాట్లాడే సబ్జెక్ట్ లేదు. కేవలం ఏంటంటే అమాయకులైనటువంటి ప్రజలను రెచ్చగొట్టి వాళ్ళ ఆత్మ బలిదానాలతోటి అధికారంలోకి వచ్చినటువంటి వాళ్ళకి ఎవరు ఎట్లా పోయినా, ఎవరు ఎమోషన్ కోసం మాత్రం చేస్తున్న ఎమోషన్ అంతే. అక్కడ ఉన్నటువంటి తెలంగాణ వాళ్ళందరూ కూడా, కాంగ్రెస్ కూడా, ఆంధ్ర పార్టీ వాళ్ళు మాట్లాడేస్తారు. అలా మాట్లాడేసి అధికారంలోకి రావాలి తప్పన దాచుకోవాలి తప్పని తప్ప వాళ్ళకి వాస్తవంగా దీనిపైన ఇప్పుడు సత్యం గారు కూడా ఇప్పుడు రైట్ చేసినట్టు ఏంటంటే ప్రాజెక్ట్ ఇప్పుడు పరివాహక ప్రాంతాన్ని బట్టి, దాని డిస్టెన్స్ ని బట్టి, ఆ క్యాచ్మెంట్ ఏరియాని బట్టి జలాల కేటాయింపులు జరగలేదండి. జలాల కేటాయింపులు జరిగినప్పుడు ఏంటంటే అప్పటికే అందుబాటులో ఉన్నటువంటి ప్రాజెక్టులు, ఏ వినియోగంలో ఉన్న ప్రాజెక్టుల ఆధారంగా కేటాయింపులు చేశారు. శ్రీనివాసరెడ్డి గారు ఆ కేటాయింపుల ప్రకారం వాడుకోవాలి కదా సార్. ఒక్క నిమిషం, మళ్ళీ సారీ ఇద్దరిని ఇంటరప్ట్ చేస్తున్నందుకు. మళ్ళీ దీని మీద మనం ఒకసారి 18th వేళ సమావేశం ఉంది కాబట్టి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బట్ థ్యాంక్స్ వెరీ మచ్ శ్రీనివాస్ రెడ్డి గారు, సచిన్ గారు. ఇది వాళ్ళ బ్రేక్ఫాస్ట్ అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.